ఇప్పుడు మన ఇంట్లో రెగ్యులర్గా ఒక 20 రకాల ప్రొడక్ట్లు వాడతారు. నేను ఆ 20 రకాల ప్రొడక్ట్లు వరుసగా మీకు చెప్తా. ఒక్కటి మీ ఇంట్లో ఉంటేనేమో ఎస్ అని, లేకుంటే నో అని నాకు చెప్పండి. అందరూ మాట్లాడాలి. ఇవాళ పొద్దుగాల తానం చేసేసిన వాళ్ళు అందరూ మాట్లాడాలి. మరి ఇట్లా బ్లాక్మెయిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరేనా మాట్లాడతారా? సబ్బు ఉందా మీ ఇంట్లో? సబ్బు, సర్ఫు, షాంపూ, మాట్లాడాలి, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్. కరెక్ట్ చెప్తే మీరు ఎస్ అంటే పక్కకెళ్ళి లోన్ కుడుకొస్తారు అన్నమాట. అంత ఎస్తుంది మీ దగ్గర, కానీ వస్తలేదు అది బయటికి. సబ్బు ఉందా? సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, కోసి పౌడరు. వీళ్ళంతా ఓసి కొట్టరు కూడా తెలుసు కాబట్టి ఉన్నా లేకున్నా పుస్తకం నోరు దాడుతుంది. మీకేట దారిందిరా? తాగాలి మీరు కూడా. ఇబ్బంది వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు మంది తాగొచ్చు, తప్పలేదు. కానీ ఓసి తాగకూడదు, మంచిది కాదు. ఏమన్నా మంచి బ్రాండ్ తాగాలి. రైట్, వదిలేండి. సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడరు, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లన్నీ మన అందరి ఇంట్లో చచ్చిపోయిందాకా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఈ ప్రొడక్ట్లన్నీ ఖచ్చితంగా వాడాలి. అది లేకపోతే బండి ముందరికి పోదు. అవునా కదా? ఇవి ఖచ్చితంగా వాడాల్సినవి కాబట్టి ఇంపార్టెంటా? వాటిలో మన ఆరోగ్యం కూడా ముడిపడింది కాబట్టి ఇంపార్టెంటా? ఎందుకు సార్ అంతగానం అంత పెద్ద మాట్లాడారంటే, ఆరోగ్యం ముడిపడిందని ఎందుకనంటే, ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అదే వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని, కంటి చూపును, నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలా అనే దాన్ని, జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును, ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి వాళ్ళ దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసేటటువంటి, మ్యానిపులేట్ చేసేటటువంటి ఒక వంట నూనె క్వాలిటీది, మంచిదే వాడుకోవాలా, ఏది దొరికితే అది వాడచ్చు. మంచిది వాడాలి. మీరు అందరూ మాట్లాడితే నేను చెప్పింది వాస్తవం అని, లేకపోతే ఆ ఒక్కలే అన్నట్టు. మంచిది వాడాలా, ఏది దొరుకుతుంది వాడాలి? వాడాలి. ఆ మంచిది అనే పదం ఉంది కదా, జర్రసేం పార్కింగ్ చేయాలి, మాట్లాడదాం దాని గురించి. ఒక వంట నూనె, ఒంట్లోకి పోయే వంట నూనె మాత్రమే మంచిది వాడాలా? ఒంటికి రుద్దే ప్రతిదీ, ఇంట్లో వాడేది కూడా మంచివి వాడుకోవాలి. వాడాలి. ఎందుకు సార్ అంటే, బాత్రూమ్ క్లీనర్ కూడా నీ ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంట్లో డబ్బా ఇట్లా ఊపుతారు కదా కడిగే ముందర, కమోడ్లో పోసే ముందు ఊపి మూత తీసి మూతికాడ పెట్టుకొని చూస్తారు. ఇంత ఘాటుగా ఉందేమరా, ఇంత ఘాటుగా ఉందంటే అన్నీ చచ్చిపోతాయి అనుకుంటారు కదా. అన్నీ చచ్చిపోతాయి కానీ ముందు చచ్చేది ఎవడు? టోకెన్ నెంబర్ 1 ఎవరిది? సో బాత్రూమ్ క్లీనర్ నుంచి వచ్చే స్మెల్ కూడా నీ శ్వాస వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అవునా కదా? ఆఖరికి మన ఇంట్లో చీమలు రాకుండా గీసే లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, చాక్ పీస్, దాని నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా నీ ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎంతో కొత్త. నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మీ ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ తోటి వచ్చిందని నేను చెప్తలేను. నీకు వచ్చిన థ్రోట్ ఇన్ఫెక్షన్లో ఫ్లోర్ క్లీనర్ పాత్ర కూడా ఉన్నది. చిన్న పిల్లలు ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత కింద ఎత్తేస్తే వాడు కొట్టుకుంటూ పోతారు. బండలు ఇట్లా బండల మీద కొడతాడా, నోట్లో కూడా పెట్టుకుంటారు. నువ్వు ఎత్తుకుంటే నీ నోట్లో కూడా పెడతారు అదే చెయ్యి. అవునా కదా? ఆ చేయకున్న కెమికల్ ఎసెన్స్ శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఎస్ ఆర్ నో? ఇట్లా ఇంట్లో వాడే చీమలు రాకుండా గీసే చాక్ పీస్ నుంచి ఒంట్లో పోసేటటువంటి కుకింగ్ ఆయిల్ దాకా ఈ 20 రకాల ప్రొడక్ట్లలో 25 రకాల ప్రొడక్ట్లలో మన ఆరోగ్యం ముడిపడి ఉంది. ఎస్ ఆర్ నో? ఈ ప్రొడక్ట్లన్నీ షాప్కి వెళ్ళి ఒక 10 నిమిషాలన్న టైం పెట్టి ఏది మంచిది ఏది చెడ్డదని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలా, లట్టక్కల వైపు పుట్టుకుని వేసుకురావాలా. మాట్లాడరా? సెలెక్ట్ చేయాలి. ఎంతమంది షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఫోన్ మాట్లాడుకుంటా 4 చిక్ షాంపులు అడిగి, ఫ్రీడమ్ రిఫైండ్ సర్బర్ 4 కానీ, సంతూర్ ఒక 4 డబ్బలు. నేనేమంటానంటే ఫ్రీడమ్, చిక్ షాంపూ, సంతూర్ ఇవి నీ బ్రెయిన్లోకి ఎట్లా వచ్చినాయి? ఎవరు చెప్తే వచ్చినాయి? అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చినాయి. అడ్వర్టైజ్మెంట్ ఎవరు చెప్తారు? ఎవరు ఇస్తారు సార్? వాళ్ళు ఎవరు కనబడతారు నీకు? సెలబ్రిటీస్, క్రికెటర్లు, హీరోలు, హీరోయిన్లు, మోడల్స్ చాలా మంది ఉంటారు. సెలబ్రిటీస్ చెప్తారు. పైసలు తీసుకొని చెప్తారా పుణ్యానికి? పైసలు తీసుకొని. ఎవరు ఆ పైసలు? మన పైసలు తీసుకున్నారు కాబట్టి మనకి ఏం చెప్పాలి? మంచిగా చెడ. మహేష్ బాబు అంత సన్నగా అంత తెల్లగా ఉంటందుకు ఏం తింటుండో ఏం రుద్దుకుంటుండో చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఒక హీరో మ్యాగీ నూడిల్స్ తినమని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మంచిగా చెడాలి. మ్యాగీ నూడిల్స్ బంద్ అయిన విషయం నాకే తెలుసా, మీకు కూడా తెలుసా? బంద్ అయిపోయింది, తింటే చచ్చిపోతారని చెప్పి. ఎస్ ఆర్ నో? మీరు మాట్లాడితే పోతే నేను మాట్లాడేది అబద్ధం లాగా ఉంటుంది. మ్యాగీ నూడిల్స్ హెల్త్కి ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి బ్యాన్ చేసిన ప్రోడక్ట్. అవునా కదా? ఇప్పుడు ఉందా, బంద్ అయిపోయిందా? ఉంది. ఫేర్ అండ్ లవ్లీలో పందికొవ్వు ఉంది, పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పి పని చేశారు. ఇప్పుడు ఉందా, బంద్ అయిందా? ఇలా పొద్దుగా అంటించి వచ్చిన కూడా
కాకపోతే అది ఫేర్ అండ్ లవ్లీ కాదు, గ్లో అండ్ లవ్లీ. ఏం లవ్లీ? గ్లో అండ్ లవ్లీ. అప్పటిది పెండే, ఇది పెండే, పేరు మార్చి తొలగిస్తారు అంతే. మ్యాగీ బంద్ అయిపోయి న్యూ మ్యాగీ వచ్చింది. అట్లా డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, థమ్స్ అప్, పెప్సీ లాంటి డ్రింక్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 20 ఏళ్ల కింద ఈ ప్రొడక్ట్లు మేము తాగము, వేరే వాళ్ళతో తాగమని చెప్పమని చెప్పి 20 ఏళ్ల కింద బంద్ చేస్తే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతిలో థమ్స్ అప్ పెట్టిరు, సమంత చేతిలో పెప్సీ పెట్టి తాపిస్తారు. ఎస్ఆర్ సరే వాళ్ళు చెప్తారు లేదు పక్కన పెడితే అది మంచిదా చెడుదా నీకు నాకు తెలుసా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, మీరు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచిది వాడుకోవాలా, బాగా ఫేమస్ వాడాలా? ఇంకొకసారి ఓకే, మీ వెనకంగానే వస్తాను నేను. మీరు మంచిది అన్నారు కాబట్టి, నాకంటే పెద్దోళ్ళు కాబట్టి నేను మీ వెనకనే వస్తాను. సంతూరు, మేడ్ మిక్స్, ఈ రెండింటిలో మంచిది ఏది? మీరు ఏది వాడుతారు? అన్యాయం కదా. మీరే అంటే మంచిది వాడాలి సార్ అంటే మంచిది సంచలు పెడితే సంతూరు వాడతారు. మంచిది మేడ్ మిక్స్ అని మీరు చెప్పారు, నేను చెప్పమండి. ఎస్ఆర్ ఏది మంచిదని నేను అడిగినా రెండిట్లలో సంతూర్ కాదు సార్, మేడ్ మిక్స్ మంచిది అని మీరు చెప్పారు, కానీ వాడేది ఏది? పోనీ పుచ్చిపోయింది తుష్టి. ఒకటి కొబ్బరి నీళ్ళు మంచిగా థమ్సప్. కొబ్బరి నీళ్ళు. ఇంకొకసారి కొబ్బరి నీళ్ళు. మీ సౌండ్ ఒరిజినల్ ఇది కాదన్న. కొబ్బరి నీళ్ళు. ఇంకొకసారి కొబ్బరి నీళ్ళు. ఒకసారి ఆడవాళ్ళు అందరూ మాట్లాడదన్న సున్నా పరుపు. ఏది మంచిది? కొబ్బరి నీళ్ళు. అందరూ కొబ్బరి నీళ్ళు. అందరూ కొబ్బరి నీళ్ళు. ఇంతకాలం గొంతు చెప్పుకొని మొక్కిరు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అని. ఇంట్లో స్టాక్ ఏది ఉంటుంది? ఏ దేవుడు కాపాడుతాడు మచ్చని. నేను ఏది మంచిది అని అడిగిన క్యాజువల్గా, మీరందరూ ముక్త కంట అందరూ ఒక్కరికి వెళ్ళి వచ్చిన కాదు, ఒక్క ఇంట్లో అసలే కాదు. ఎస్ఆర్ నో? అయినా కూడా క్యాజువల్గా సర్వే చేసి వచ్చిన మాట ఏంది? ఏది మంచిదంటే కొబ్బరి నీళ్ళు, మేడ్ మిక్స్. వాడేది ఏంటిది? ఇంకా నీకు దేవునికి పోయి దండం పెట్టినా నీకు ఏం వరం ఇవ్వాలంటున్నాను నేను. 2 ఉన్నాయి ముందల, మంచిదేదో నీకు తెలుసు, అది ఇస్పెక్ట్ సెట్ అంటే నువ్వే ఉడుకున్నావు అంటే ఇంకా నీకు మంచిది ఉపయోగమైంది. ఎస్ఆర్ నో? ఇట్లా కొన్ని వందల ప్రోడక్ట్లు. డాబరు, కోల్గేట్, ఈ రెండింటిలో మంచిది. ఇంకొకసారి, రెండోసారి, మూడోసారి, అందరిలో ఏముంది? సో ఒక నిమిషం, ఇది దాదాపు మీకు అందరూ తెలుసు. నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రోడక్ట్ బాగున్నా బాగలేకపోయినా టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తే ఎక్కువ వాడతారు. ఇది నా కన్క్లూజన్. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు? టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిన ప్రోడక్ట్ మాత్రమే జనాలు వాడతారు అని ఎప్పుడైతే కంపెనీ ఓనర్లకు బాగా అర్థమైపోయిందో వాళ్ళు కూడా ఫోకస్ ఎడబెడతారు ప్రోడక్ట్ క్వాలిటీ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద. సమంత డోర్లు బద్దలు కొట్టి మూతికాడ మైక్ పెట్టి మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అంటే అందుకు ఎన్ని పైసలు తీసుకుంటుంది? అగో గదే అని పని. ఒక మంచి ఏసీ హాల్లో కూర్చొని ధమాక్ తోడుదంటే నీ ఇంత బాత్రూంలో పడితే సపోవచ్చు. నువ్వేం సబ్బు రుద్దుకోవాలి, దేనితో బండలు తుడుచుకోవాలి, దేనితో బట్టలు ఉత్తుకోవాలి, ఏం ఫేస్ క్రీమ్ పెట్టుకోవాలి, ఏం స్టిక్కర్ వాడుకోవాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఆఖరికి పిల్లలు ముడికి ఏం డైపర్ తొడుక్కోవాలో కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఎస్ఆర్ నో? అన్న నా పాయింట్ ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేయడం తప్పుగా చెయ్యాలి, వాళ్ళే చెప్పాలి, కానీ వాడింది చెప్పాలి, వాళ్ళు వాడిందే చెప్పాలి. పోనీ వాడలేదు మంచిదన్న చెప్పాలి కదా. నా పైసలు తీసుకున్నాడు మహేష్ బాబు, చిరంజీవి, పవన్, ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సెలబ్రిటీ తీసుకున్నది నా డబ్బు కాబట్టి నాకేం చేయాలి? మంచి చేయాలి. ఒకవేళ కుదరకపోతే చెడైతే, కానీ కేవలం డబ్బు కోసం గుట్కా కూడా తినమని చెప్తున్నారు హీరోలు. విమల్ గుట్కా, పలుకులలో కేసరి అంటారు. ఇంకా గుట్కా తింటే పలుకులు ఉంటాయి సార్, ఉలుకు పలుకు లేకుండా గుడ్డు పెడతారు. గుట్కా తింటే గుడ్డు పెడతారని తెలిసిన ఇట్లా పెట్టి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ తిని సావురి అని చెప్పకనే చెప్తున్నారు. విమల్ ఇలచి, ఆర్ఆర్ పాన్ మసాలా, రాజ్నివాస్ పాన్ మసాలా, రజనీగంధ, నా బొంద, ఈ ప్రొడక్ట్లన్నీ చాలా ఈజీగా మార్కెటింగ్ అయితే లేదు బయట. ఇప్పుడు నేను రజనీగంధకు ఈ ప్రొడక్ట్లు అన్నిటికీ వ్యతిరేకం కాదు, నా పాయింట్ అది కాదు. ప్రొడక్ట్ గురించి ఎవరు మాట్లాడలేదు, బాగుందా లేదా ఎవరు చెప్పాలి? 100%. సార్ నేరేడు మెట్ల బిర్యానీ ఏడ బాగుంటుందని ఎవరు పెడుతాను? తిన్నోని అడుగుతావు. పలానా హోటల్లో బాగుందని ఒక ఆయన చెప్పిండు అనుకో, ముందు అడిగే క్వశ్చన్ ఏంది? నువ్వు తిన్నావా? ఎస్ఆర్ నో సార్? ఒక్క పూట తాగే ఛాయ్కు ఏడ మంచిగా ఉంటుందని కనుక్కొని పోతారు, అవునా కదా? ఒక్క పూట తినే బిర్యానీకి 2 నిమిషాలు తాగే ఛాయ్కు తాళ్ళకు పోయి కళ్ళు తాగేటోడు కూడా పుసుక్కుని ఎవడన్నా ఊగుతున్నా అనుకోని పోయేసరికి తాళ్ళల్లా అన్న నేను ఇంత ఊపిన తాడే అడుగుంది. ఎవరు పోసారు నీకు? ఎందుకంటే నేను కూడా ఊగాలి. గట్టి తాగ. ఎస్ఆర్ నో? కళ్ళు రోజు తాగరు.
ఒక పూట, ఒక గంట, ఒక రోజు, ఒక నెల గట్టి కొడితే ఒక సంవత్సరం కూడా వాడినటువంటి ప్రొడక్ట్లు గంటలు టైం పెట్టి సెలెక్ట్ చేసే మనము చచ్చిపోయిందాక మోర్లో పోసినట్టు పోయాలి కుకింగ్ ఆయిల్. సెలెక్ట్ చేస్తారా సార్ ఎక్కడికైనా పోయి? సవాళ్ళలే. ఈరోజు చెప్పింది బాగా ఫేమస్ అయితే మనం పోయి తెస్తాం. రేపు తెల్లారి బంద్ అయింది తినొద్దంటే ఊరి బంద్ అయిందా 4 రోజులు బంద్ చేస్తారు. మళ్ళీ న్యూ మ్యాగీ అంటే ఇప్పుడు మీరు పోయి ఇంటికాడ బంద్ అయిపోయిన ప్రోడక్ట్ మీ ఇంట్లో తినబెట్టి చూస్తాను. నిన్న బంద్ అయిన ప్రోడక్ట్ వాళ్ళకి తెలిసి ఇప్పుడు తినబెట్టి నువ్వు బంద్ అయిన ప్రోడక్ట్ నీ తోడబుట్టినోడు కూడా తినడు. ఎస్ఆర్ నో? కానీ అమితాబ్ బచ్చన్ చెప్తే మన ఇద్దరు అవునా కదా సార్? కంపెనీ ఓనర్ల దగ్గర ఉన్నటువంటి పెద్ద కీ ఏంటంటే అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తీలు కూడా అమ్ముడుపోతాయి. సింపుల్. పెండ కూడా తినబెడుతున్నాడు ఇప్పుడు ఈజీగా. గుట్కా అంటే పెండ కంటే డేంజర్. నాకు క్యాన్సర్ వస్తుంది అని తెలిసిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి డబ్బు తీసుకొని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం అంటే అది మంచిగా చెడు సార్. సో డైరెక్ట్ సెల్లింగ్కి ఇప్పుడు మీరు చెప్పిన దానికి సంబంధం ఏంటి సార్ అంటే అది చెప్పే ముందు లాస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పారాషూట్ కొబ్బరి నూనె తెలుసు అందరికీ? తెలిస్తే ఎస్ అని, లేకుంటే నో అని చెప్పు. తెలుసు. ఏం నూనె అది? ఏం నూనె? కొబ్బరి నూనె. పారాషూట్ కోకోనట్ ఆయిల్, 100% కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అయినా హెయిర్ ఆయిల్? కోకోనట్ ఆయిల్. దాని మీద హెయిర్ ఆయిల్ అని ఉంటుందా? ఎంట్రిక బొమ్మనని ఉంటుందా? నెత్తి బొమ్మ ఉంటుందా? ఆటాన షాంపూ మీద కూడా హీరోయిన్ బొమ్మ ఉంటుంది ఎంట్రికలతో. అంటే ఇది ఎంట్రికలకు పెట్టుకోవాలని సింబల్. పారాషూట్ కోకోనట్ ఆయిల్ మీద 2 కొబ్బరి చెట్లు, 2 కొబ్బరి చిప్పలు ఉంటాయి పలక తీసుకుని. మనోళ్ళు దాన్ని తెచ్చుకొని ఎడబెడతారు. దువ్వి 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 ఆ నూనె పెట్టి ఊసిపోతాయి ఎంటికలు. దువ్వినప్పుడల్లా ఒక బోర్మింటా ఊసిపోయి కింద పడుతుంది. దువ్వనకు ఉంటుంది. దాన్ని తీసి ఇట్లా అనగానే గాలి కొట్టుకపోయింది అనుకో, ఎంటికలు మొత్తం పక్కకి ఇచ్చిపెట్టి పోయిందాన్ని పట్టుకురావాలి ఫస్ట్. అది తెచ్చిన ఎంటికలు పడేస్తారా, నల్ల కవర్లు వేసి కూడా పెడతారా? కూడబెట్టి పుసుక్కుని ఎప్పుడైనా జర ఎంటికలు తగ్గినాయి అనుకో, ఇంటి లాగా ఎంక్వైరీ చేస్తారు ఎంటికలు ఎటుపోయినాయి. పెద్ద గిన్నె వచ్చేది. ఆ కవర్ దొడ్డ అయిపోతే లోపల సంతోషం ఏం తెలుసా? ఎంత పెద్ద బింది వస్తుంది. ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి చికెన్ కలైన వస్తాడు. చికెన్ కలకు విరుగులే ఏం తమ్మి నా వాయిస్ అట్లే ఉంది. అరే పార్ట్ టైం అన్నా, సెకండ్ ఇన్కమ్ సోర్స్ చేయొద్దా? పాయింట్ ఏంటి? చికెన్ కలైన రాగానే పోయి ఆయన డబ్బు ఇచ్చి ఆ ఎంటికలకు ఒక గ్లాస్ ఇస్తాడు గుడ్డది. అంతోటి తెలిసే కొట్లాడతారు. ఇన్ని ఎంటికలకు గీద గ్లాసు ఇక్కడ ఏదో పీకులాడి ఒక గిలాస్ ఎట్లా పెడితే దాన్ని తెచ్చి ఇంటికాడ చాయ్ తాగుతారు కదా. ఇది నా ఇంటికలకే వచ్చింది. నా పాయింట్ ఏంటంటే లాస్ అయినటువంటి ప్రాపర్టీకి వచ్చిన ప్రాఫిట్ ఇది. సార్ ఊసిపోయిన ఇంటికలకు వచ్చిన గిలాసా? అవునా కాదా? ఈ గిలాసం చూసి లాస్ అయిన ఇంటికలు మర్చిపోతారు. ఒకటి. రెండవది, పారాషూట్ నూనె వాడితేనే నా ఆయిల్ ఊసిపోయిందని, నా ఇంటికలు ఊసిపోయింది అంటారు వాళ్ళు. ఏమంటారు తెలుసా? పారాషూట్ బ్రాండ్ మంచిది, అది నాకేం రోగం ఉంటుంది నాకు పడతలేదు. సార్ అదే నూనె డబ్బా వెస్టీజ్ వాళ్ళు ఇచ్చారు అనుకో, నీకు ఒక డబ్బా నేను ఇచ్చిన అనుకో, 2 ఎంటికలు ఊసిపోయినా మంచిగా వైట్ పేపర్ మీద వండబెట్టి ఫోటో తీసి వాట్సాప్ పెడతారు. అన్న నాకున్నదే కొత్తిమీర కట్ట, నేను నూనె వాడితే ఎంటికలు ఊసిపోతున్నాను కంప్లైంట్ చేస్తారు. ఏ సార్ నో? దీని ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నా, మిమ్మల్ని అడగాలనుకున్న విషయం ఏంటంటే, మహేష్ బాబు చెప్తే అందులో ఏమున్నా వాడతారు. అవునా కదా? నాలాంటి వాడు చెప్తే అందులో పంచపక్ష పరమాన్నాలు ఉన్న డౌట్ వస్తుంది. అవునా కదా? సో దీన్ని ఆధారంగా చేసుకొని బంద్ అయిపోయినా తింటే సస్తారు అని తెలిసిన ఆ ప్రొడక్ట్ చాలా ఈజీగా హేయంగా తిని సాగురి. మ్యాగీ నూడిల్స్ తయారు చేసే కంపెనీ ఓనరు, కార్పొరేట్ హాస్పిటల్ ఓనరు, వీళ్ళిద్దరు దోస్తులు అనిపిస్తుంది నాకు చాలాసార్లు. ఎందుకు తెలుసా? హాస్పిటల్ రోజు వేరుకునే తగ్గుతున్నాయి. ఎందుకు అంటే వీడు కల్తీ చేయాలి, మన తోడు తినబెట్టాలి, దగ్గర పంపించాలి. ఈ 2 నడవాలంటే మనం తింటూనే ఉండాలి, వీడు కల్తీ చేస్తూనే ఉండాలి. ఇది నేను చెప్పింది కాదు. వీరమల్ల ప్రకాష్ సార్ అని వాటర్ బోర్డు మెంబర్, తెలంగాణ వాటర్ బోర్డు మెంబర్, టీఆర్ఎస్ పార్టీ కో-ఫౌండర్. వి ప్రకాష్ అని గూగుల్లో కొట్టి చూడండి. లేదంటే మీకు ఇంకొంచెం సినిమాలు చూసి అలవాటు ఉంటే ధృవ సినిమా చూడండి. నువ్వు ఏం తినాలి, ఏం తాగాలి, దేనితో బట్టలు ఉతుకోవాలి, ఏం మెడిసిన్ వేసుకోవాలి, ఆఖరికి నువ్వు ఏం నీళ్ళు తాగాలన్నా కూడా వాడు కూర్చొని డిసైడ్ చేస్తాడు. ఇది రాంగ్.